టు మై ఛానల్ ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్జూకేటీ 2025 అడ్మిషన్లకు సంబంధించి ఫైనల్గా మనకి వెబ్సైట్ అనేది క్లోజ్ చేయడం అయితే జరిగింది అప్లై చేయడానికి. మనకి టోటల్గా మే 20వ తారీఖుతో ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఎండ్ అవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఓపెన్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్స్ ఆర్ క్లోజర్ ఫర్ అడ్మిషన్ అంటే మనకి క్లోజ్ అయిపోయాయి అనమాట. అయితే సుమారు ఎంతమంది అప్లై చేశారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని తర్వాత మనకి టోటల్గా కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో మీకు ఓపెన్ చేస్తాను, అది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు, త్రిబుల్ ఐటీలకు 48,850 దరఖాస్తులు అయితే సుమారు 48,000 మెంబర్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు ఎంత కాంపిటీషన్ ఉన్నది అనేది. కేవలం 4,400 సీట్లకే ఇంత డిమాండ్ ఉన్నదంటే తర్వాత మనకి కౌన్సిలింగ్ తర్వాత మనకి ఫేజ్ 2 ఫేజ్ 3 అనేది కూడా చాలా మటుకు స్టూడెంట్స్ అయితే డిమాండ్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంకా రాష్ట్రంలో ఆర్జూకేటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇడుపులపై నూజివీడ్, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీకి చెందిన సో మొత్తం మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 48,850 మందికి దరఖాస్తులు అయితే వచ్చానైతే సో క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక 4 త్రిబుల్ ఐటీలకి 4,400 సీట్లు ఉంటాయని చెప్పారు. ఇంకా జూన్ 6వ తారీఖున ఎంపికైన జాబితా విడుదల చేయనున్నారు. జూన్ 11 నుంచి 17 వరకు అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మనకి డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ అని అయితే మనకి 5వ తారీఖున ప్రొవైడ్ చేశారు, జూన్ 5వ తారీఖున. కానీ మనకి జూన్ 6వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టు మనకి ప్రొవైడ్ చేశారు. అంటే ఇది టెంటేటివ్ డేట్ 5న ఇచ్చారు, కానీ మనకి అఫీషియల్ ఇక్కడ చూసుకోవచ్చు 6వ తారీఖున. ఇక్కడ మనకి ఇవాళ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో జూన్ 6న ఎంపికైన జాబితా విడుదలను చేయనున్నారు. అంటే మనకి 6వ తారీఖున ఫైనల్గా మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ఎంతమంది అంటే క్యాంపస్ వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది. సో మనకి పీడిఎఫ్ అనేది కూడా రిలీజ్ చేస్తారు, లేదా మీ అంతటా మీరే లాగిన్ అయ్యి సో ఏ క్యాంపస్లో సీట్ వచ్చిందని చూపిస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఫేజ్ 2లో కూడా మీరు ఇంకా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నూజివీడ్ క్యాంపస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వీళ్ళకి 11 జూన్ నుంచి 12వ తారీఖున వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆర్కే వ్యాలీ క్యాంపస్ కానీ ఇడుపులపై ఇది ఏదైతే వచ్చి ఉంటుందో 11 నుంచి 12. ఒకవేళ మీకు ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇక్కడ మనకి కడప డిస్టిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే 13 నుంచి 14. ఒకవేళ శ్రీకాకుళం క్యాంపస్ కానీ వచ్చినట్టయితే 16 నుంచి 17 వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మనకి టోటల్గా కాలేజెస్ అని అయితే 30 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో జూలై 1వ తారీఖు నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మనకి టోటల్ ఫైనల్గా మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ అయితే జూన్ 6వ తారీఖున అయితే వస్తాయి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సింది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.